లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1956వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన చేసిన ప్రసంగం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు ఎన్నడూ నష్టముగా ఉండవు. శుద్ధీకరించబడిన హృదయం నుండి వచ్చు తలంపు దేవునికి అత్యంత మధురమైన విషయంగా ఉంటుంది. అది ఆయన సొంత తలంపును అనుసరించినదై ఉంటుంది. గొప్ప కవి అనగా ఎవరు? కొత్త తలంపులను అందంగా అమర్చి మనకి ఇచ్చువాడే. మన తలంపులు ఆయన తలంపుల స్థాయికి లేచినప్పుడు దేవుడు ఆనందించును. బైబిల్ ఉన్నతమైన తలంపులను కలిగి ఉండి ఆ ఉన్నతమైన తలంపులను మనకిచ్చును. బైబిలు క్రొత్త తలంపులను, పవిత్రపరచు తలంపులను, సృజనాత్మకమైన తలంపులైన దేవుని తలంపులను కలిగి ఉన్నది. ప్రార్థించే మనిషి తన తలంపులలో బహు ఉన్నతముగా లేచును మరియు క్రీస్తులో పునరుత్థానము చెందినవాడై దేవుని తలంపులతో ఆలోచించును. ఒక శుద్ధీకరించబడిన వ్యక్తి ఎంతో ఉన్నత స్థాయికి లేచును. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7-8 వచనాలు. బైబిలు మనిషికి సవాలు విసురుచున్నది. అతడు ఉన్నతముగా లేవాలని పిలుస్తూ ఉన్నది. నీవు నిష్ప్రయోజనమైన పుస్తకాలను చదివినట్లయితే అవి నిన్ను అధమ స్థితికి తెచ్చి నీ తలంపులు అతి మురిగ్గా ఉండునట్లు చేయును. నీ తలంపులు దేవుని యొక్క తలంపుల స్థాయికి లేచినప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి మధురమైన ధూపం వలె లేచును. ప్రభువా, పాపినైన నన్ను కరుణించుము అనునది సుంకరి ప్రార్థన. అది ప్రార్థన యొక్క ప్రాథమిక దశ. యేసు ఎల్లప్పుడూ దేవుని యొక్క తలంపుల స్థాయిలో ఉన్నాడు. గెత్సెమనెలో ఆయన ఎంతో ఉన్నతమైన స్థాయికి లేచుట మనం చూస్తాం. పాపము యొక్క భారము ఆయన నలిపివేయుచుండగా ఆయన దేహము యొక్క సూక్ష్మ రంధ్రముల నుండి రక్తము స్రవించుచుండగా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ప్రార్థించాడు. అది అత్యున్నతమైన ప్రార్థన. దేవుని యొక్క తలంపులను గూర్చిన ప్రార్థనను నీవు ప్రార్థించినప్పుడు అది దేవునికి అత్యంత మధురమైన ధూపంగా ఉండును. దేవుని తలంపులు నీ జీవితంలో నెరవేర్చబడాలి అనే ఆశ నిన్ను పట్టుకున్నప్పుడు అది నీ జీవితంలో అతి ప్రశస్తమైన విషయముగా ఉండును. నీ తలంపు దేవుని తలంపు అయినప్పుడు నీవు పైకి లేపబడతావు మరియు నీ చుట్టూనున్న వారు కూడా లేపబడతారు. నీ హృదయము పరలోక స్థలముల్లోనికి ఎత్తబడినప్పుడు నీ చిత్తము మరియు శరీరము కూడా పైకి లేవనెత్తబడును. నీవు ఒక ఉన్నతమైన స్థాయిలో జీవిస్తావు. ప్రార్థన యవనస్తులకు అతి సంతోషకరమైన అనుభవం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నీవెక్కడికి వెళ్ళినను ఒక ప్రార్థన మందిరాన్ని సిద్ధపరచవలసి ఉన్నావు. విరిగిన ఆత్మ నుండి వచ్చు దీనమైన ప్రార్థన ఒక గొప్ప బలియాగంగా ఉండును. నీ ప్రార్థన నీ చిత్తమును స్వాధీనపరుచుకున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల కొరకు నీ సమస్త శక్తులన్నీ పురికొల్పబడతాయి. నీ వ్యక్తిత్వం అంతటినీ బలిపీఠంపై నీవు పెట్టినప్పుడు నీవు ఏమి చేయుచున్నావో తప్పక తెలుసుకొనవలసి ఉన్నావు. నీ జీవితం అంతటినీ అత్యంత భద్రత గల స్థలంలో పెట్టుచున్నావు. ఒక తండ్రి తన బిడ్డకు ఒక విలువైన ఆట వస్తువునిచ్చినప్పుడు బిడ్డ దానితో ఆడుకొని నిద్రపోవుటకు ముందు దానిని తన కొరకు భద్రపరచుమని మరలా తండ్రికి ఇచ్చును. తండ్రి యొద్ద అది చాలా భద్రంగా ఉండునని బిడ్డకు తెలియను. దేవుడు మన తండ్రి అని మనం ఎరిగినప్పుడు స్వచ్ఛందంగా ఆయన్ను ప్రేమించి ఆయన యందు నమ్మిక ఉంచుతాం. మన అంతరంగమందున్న శక్తులన్నీ ఆయనతో ఎంతో భద్రంగా ఉండునని మనం ఎరిగి ఉంటాం. నీవు ఈ లోకమునకు చెందకుండునట్లు నీ ప్రార్థన నీ మనస్సును నూతనపరచును. నీవు నూతనపరచబడి దేవుని పరిపూర్ణ చిత్తములోనికి వచ్చేంత వరకు నీవు భద్రంగా ఉండలేవు.
దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయువారికి ఆయన తన రాజ్యాన్ని ఇచ్చును. నిన్ను పైకి లేపి పరిశుద్ధపరచి ఆత్మలో ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళులాగున ప్రార్థించు. ప్రార్థన మందిరములో ఆయన మనలను సంతోషపరచును.